హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మోనీ లిటిల్ చాయిస్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో కేవలం కస్టర్డ్ పౌడర్తో మనం కుల్ఫీని, ఐస్ క్రీమ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీ మెథడ్లో చెప్తానండి. చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. మనకి వీటికి ఎలాంటి వైపింగ్ క్రీమ్ కూడా అవసరం లేదండి. జస్ట్ ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈజీగా ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం నేను ఒక గిన్నెలో ఒక 15 కాజు ముక్కలు అండ్ ఒక 10 పిస్తా ముక్కలు తీసుకున్నానండి. తీసుకొని ఇందులో వేడి వాటర్ పోసుకొని ఒక 15 నిమిషాలు నానబెట్టుకుందాం. ఇప్పుడు నేను 1 లీటర్ పాలు తీసుకున్నానండి. ఇవి ఫుల్ క్రీమ్ మిల్క్ అండి. ఫుల్ క్రీమ్ మిల్క్తో మనం ఐస్ క్రీమ్ చేస్తే చాలా బాగా వస్తాయి. ఇప్పుడు పాలని స్టవ్ మీద పెట్టుకొని కాగపెట్టుకుందామండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకుంటూ మనం పాలని కాగపెట్టుకుందాం. ఇప్పుడు మరో గిన్నెలో కొద్దిగా వాటర్ పోసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని వేసుకున్నానండి. వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. అలాగే మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కొద్దిగా యాడ్ చేసుకోండి. ఇది ఆప్షనల్ అండి. ఇప్పుడు ఒక 15 నిమిషాలు మనం నానబెట్టుకున్న కాజు పిస్తా ముక్కల్ని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఈ మిక్సీ పట్టుకున్న పేస్ట్ని మనం కాగుతున్న పాలల్లో వేసుకుందాం. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత కస్టర్డ్ పౌడర్ని కూడా పాలలో వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది పాలని మరిగించుకోండి. ఇప్పుడు స్వీట్నెస్ తగ్గట్టు ఒక 5-6 స్పూన్లు పంచదార వేసుకున్నానండి. మీ స్వీట్నెస్ తగ్గట్టు మీరు పంచదారనే యాడ్ చేసుకోండి. ఇప్పుడు పంచదార కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. చూసారు కదండి, ఒక 5-6 నిమిషాల తర్వాత పాలు కలర్ కూడా మారాయి. సో ఇంకా పాలు కొద్దిగా దగ్గర పడేంత వరకు మనం పాలని బాయిల్ చేసుకుందాం. చూసారు కదండి, మనకి ఈ కన్సిస్టెన్సీ రావాలి. పాలు దగ్గర పడ్డాయండి. సో ఇంకా మరో 2 నిమిషాలు ఉడికించుకొని మనం స్టవ్ ఆఫ్ చేద్దాం. ఇప్పుడు చల్లారిన తర్వాత చూసారు కదండి, మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఈ కన్సిస్టెన్సీ అయితే మనకి ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ పేస్ట్ని మనం మిక్సీ జార్లో వేసుకొని స్మూత్ పేస్ట్గా మిక్సీ పట్టేసుకుందాం. మనం మిక్సీ పట్టడంలోనే అంతా ఉంటుందండి. చూసారా, బబుల్స్ వచ్చాయి. ఈ విధంగా వస్తే పర్ఫెక్ట్ అండి. ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న స్టీల్ గ్లాసెస్ ఇలాంటివి తీసుకొని అందులో ఈ పేస్ట్ని వేసుకొని ఇప్పుడు నా దగ్గర ఉన్న ఒక బటర్ పేపర్ తీసుకొని ఇలా గ్లాస్ పైన కవర్ చేసి ఇలా చిన్న హోల్ పెట్టేసుకొని ఒక ఐస్ క్రీమ్ స్టిక్ని ఇలా ప్లేస్ చేసుకోండి. మిగతా వాటి కూడా ఇలానే చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడమే. ఇంకొద్దిగా మిగిలిన ఐస్ క్రీమ్ పేస్ట్ని కూడా ఇలా ఒక బాక్స్లో వేసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు గార్నిష్ కోసం కొన్ని పిస్తా పలుకులని ఇలా షార్ప్గా కట్ చేసుకొని గార్నిష్ లాగా వేసుకున్నాను. మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దానిపైన ఒక మూత పెట్టేసుకున్నానండి. ఇప్పుడు వీటిని ఒక 7-8 గంటల పాటు మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు ఐస్ క్రీమ్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక 7-8 అవర్స్ తర్వాత తీసి చూద్దాము. ఇప్పుడు ఒక చిన్న గిన్నెలో కొద్దిగా నార్మల్ వాటర్ తీసుకొని ఈ గ్లాసెస్ని అందులో ఒక 2 నిమిషాలు పెడితే మనకి ఈజీగా ఐస్ క్రీమ్ అనేది గ్లాస్ నుంచి ఊడి వస్తుందండి. చూసారు కదండి, ఎంత టేస్టీ క్రీమీ ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కదండి. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. బయట కొన్ని అవసరం లేకుండా ఇలా ఇంట్లోనే ఈజీ అండ్ టేస్టీ కుల్ఫీ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకొని మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇప్పుడు మనం బాక్స్లో పెట్టుకున్న ఐస్ క్రీమ్ కూడా చూపిస్తానండి. చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు ఈ క్రీమ్తో కుల్ఫీ లాగైనా చేసుకోవచ్చు, లేకపోతే ఇలా బాక్స్లో పెట్టుకోవైనా చేసుకోవచ్చండి. చూసారు కదండి, టెక్స్చర్ సేమ్ మనం బయట కొనే దానిలాగానే వచ్చింది. టేస్ట్ కూడా బయట తినేలాగానే ఉందండి. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది.
మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.